దత్త భక్తులకు మనవి. జూలై 29న శ్రీదత్తుని 12వ అవతారంగా శ్రీ ఆది గురువుగా అవతరించారు. శ్రీ దత్తుని అవతార విశేషాలు. పవిత్రమైన గురు పూర్ణిమ సందర్భంగా మీరు శ్రీ దత్త భక్తులైతే శ్రీ దత్తుడి అనుగ్రహం కోసం ఈరోజు మీకు వీలైనంత విరాళాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా లేదా చెక్ ద్వారా పంపండి. వేములవాడలో ఎన్నో అద్భుతాలను ప్రదర్శిస్తూ శ్రీదత్త దేవాలయం నిర్మాణం పూర్తయి త్వరలోనే ప్రతిష్ఠాపన మహోత్సవం జరుగనుంది. ఎందరో దత్తభక్తులు పోటీలు పడి అడగకుండానే విరాళాలు పంపిస్తున్నారు. అనంతపూర్ ఒక ఇన్ష్యూరెన్స్ కంపెనీ మేనేజర్ శ్రీమతి రేవతి గారు ₹1,00,000 శ్రీదత్త విగ్రహానికి, కరీంనగర్కు చెందిన యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ నమ్రత గారు శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి విగ్రహాలకు ₹1,00,000, వేములవాడకు చెందిన సి.ఏ. కూర చిదంబరం గారు సంతానగణపతి విగ్రహానికి ₹80,000, హైదరాబాద్కు చెందిన నార్ల శైలాజా గారు సరస్వతి విగ్రహానికి ₹80,000, విజయవాడకు చెందిన శ్రీమతి మాగంటి సత్యవతి గారు ₹1,00,000, వారి కుమారులు మాగంటి దత్త గారు ₹1,00,000 విరాళాలుగా పంపారు. గంభీరావుపేటకు చెందిన ఐత రమేష్ గుప్త గారు 25,000, వీర్నపెల్లికి చెందిన చిదురాల శ్రీనివాస్ గారు 25,000 విరాళంగా పంపారు. ఇంకా ఎంతోమంది తమకు వీలైనంత విరాళాలను పంపిస్తున్నారు. ఇంకా దేవాలయంలో శ్రీదత్తుని 16 అవతారమూర్తులు ఒక్కొక్క దానికి ₹25,000 కాగలవు. చెల్లించిన దాతల పేరు విగ్రహం వద్ద ప్రదర్శించగలము. అలాగే నవగ్రహాలకు ₹1,50,000, శ్రీదత్తుని శిష్యులు, నవనాథ సిద్ధ మూర్తులకు ₹1,25,000, శ్రీ వాసుదేవానంద సరస్వతి విగ్రహానికి ₹50,000 కాగలవు. ఇంకా వివరాలకు 9396638880ను సంప్రదించండి. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.